హలో, నేను మీ వాసంతి వాసంతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. హలో హలో నేను మీ వాసంతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ పొట్లకాయ పెరుగు పులుసు చేయబోతున్నాను. దానికి కావాల్సిన వస్తువులు ఒకసారి చూసేస్తాం. అది ఇదిగోండి, కొత్తిమీర కోసి పెట్టేశాను, పెరుగు తీసి పెట్టేశాను, ఇదిగోండి కరివేపాకు, ఇదిగోండి పొట్లకాయలు. వాళ్ళు ఈడలోనే ఒక ముక్క వాళ్ళు తినేసినట్టు ఉండాలి, అంగడండి ఇట్లా ఇచ్చారు. ఇదిగో 2 పచ్చడికాయలు కోసాను, కొత్తిమీర కోసాను, ఇంకా ఎర్రగడ్డ కొయ్యలేదు, కొయ్యబోతున్నాను. అన్నీ రెడీ చేసుకొని ఉన్నాను. అది ఇవాళ సంగతి, సరేనా? ఇది పొట్లకాయలు ఉడకబెట్టేదానికి ఈ గిన్నె, చెత్త ఏమన్నా వస్తే వేసుకోవడానికి ఇది రెడీగా పెట్టేస్తున్నాను. అది ఓకేనా? ఎర్రగడ్డలు కూడా కోసేసేసాను. ఇంకా పొట్లకాయని కడగొద్దా, కడిగామైన ఇవాళ వెరైటీగా శుద్ధంగా కడిగేసానండి. పొక్కు తీనండి పొట్లకాయకి పొట్టు తీసి ఉడకబెడితే పసర గొబ్బంట. అందుకని మా అమ్మమ్మ ఇప్పుడు చేసిన పొట్లకాయ పెరుగు పులుసు తొక్కు తీయదండోయ్, తొక్కు తీస్తే పసరాసం వస్తుంది అని చెప్తుంది. ముక్కలు కడిగేసుకున్నాను. మళ్ళీ కూడా ముక్కలు కోసాక నీళ్ళలో వేసి మళ్ళీ కడిగి పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో ఒక రవ్వ పసుపు పొడి తర్వాత మాత్రం మళ్ళీ వేసుకున్నాం. ఆ పింక్ కలర్ బాక్స్లో ఏమున్నాయా ఆంటీ? అవా సామాన్లు అయినా 5 రకాలు తెస్తాడు మీ అంకులు. కేజీ లెక్కన 5 రకాలు 5 కిలోల ప్యాకెట్లు. అవి అన్నీ ఇదిగో ఈ బకెట్లో పెడతా. ఒక్కొక్క ప్యాకెట్ కత్తిరించి దీంట్లో వాడుతుంటా. మళ్ళీ కవర్లు చూపించాలి నేను మీ అంకుల్కి, ఏమేమి వాడలేదు అన్నీ చూపించాలన్నమాట. అందుకని ఇదిగో దీంట్లో ఉంటాయి. అంటే అన్ని 2 రకాలు 3 రకాలు తెచ్చేస్తాడులే మనకి. ఇగో ఉన్నాయి ప్యాకెట్లు, వరుసగా వాడాలన్నమాట. తప్పు వాడతానేమని అన్ని లెక్క చెప్పాలా. మళ్ళీ ఆ కవర్లు కూడా నేను దాపెట్టి చూపించాల. దాంట్లో అన్ని మిగిలిచ్చేదును ఇదిగో ఈ రకం అని చూపించాల. అందుకని అన్ని పెట్టుకొని ఉంటా. ఒక్కొక్క ప్యాకెట్ కట్ చేసేదును కొలుసుకొని ఇదిగో అలా పెట్టుకుంటుంటా. అది ఓకే. అందుకుంటుంది ఇది ఇక్కడ. అది నెలకు చాలా తెచ్చేస్తాడు. అయ్యే ఎక్కువ ఉంటాయి ఇంట్లో, అన్ని వస్తువుల కన్నా కూడా ఎక్కువ అయ్యే ఉంటాయి. ఒక్కోసారి 1.5 నెలైనా వస్తాయి. అది అందుకని చెప్పేసి అది ఇప్పుడు దీంట్లో ఉప్పు వేస్తాను, పసుపు కూడా వేసాను. దీంట్లో ఇదిగో కొద్దిగా వేసాను, కొద్దిగా పెరుగులో వేస్తాను. అంటే పొలకాయకి లాక్కోవాలి కదా, అందుకని అది మందల. ఇప్పుడు దీంట్లో వాటర్ కలిపేస్తాం, యాడ్ చేస్తాం. ఇంగ్లీష్ వాడదాం కొన్ని ముక్కలు. ఓకే ఆంటీ. అందుకని ఎక్కువ పోయలేదు నాయన. ఉడికేసేసరికి ముక్కలు నీళ్ళు ఎదిగిపోతాయి. ఒక్క రౌండ్ అంటే పెరుగులో వేసేస్తాం, సరేనా? పెట్టేసేసేసాను బాణలి. ఇప్పుడు పొట్లకాయ ఉడకుతుంది, ఉడికిపోయినట్టే లెక్క. ముందు ఫస్ట్ నూనె పోసుకుందాం. పొట్లకాయ కాబట్టి కొద్దిగా చాలు, ఎరగడ్లు వేయడానికి. పొట్లకాయ ఉడికిపోద్ది కాబట్టి పెరుగు తిరగపోతే పై తేలుద్దు నూనె. అందుకని పెట్టేసాం. ఒకరో తగ్గిద్దాం మంట, తిరగమతికే కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 మెంతులు అవి పటపట అన్నాక ఒక జీలకర్ర, చిన్న స్పూనే కాబట్టి దాని నిండా ఆవాలు, కరివేపాకు, కొద్దిగా ఎండుమిరపకాయ. ఎప్పుడైనా వేసుకోవచ్చు ఎండుమిరపకాయ, దాన్ని ఏమి లేదు. మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసాను. అది కూడా వేగిపోయింది. ఇప్పుడు ఎర్రగడ్డలు, వేసాను. మరీ ఎర్రగా రాకూడదు, ఏగాల
గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేగితే చాలు. అప్పుడు చిటికెడు పసుపు పొడి వేస్తాను. పొట్టకాయ ఉడికేసినట్టే లెక్క ఉడికేసింది. చూస్తేనే తెలిసిపోతుంది ఉడికేసింది. గ్యాస్ కట్టేసాను. ఎర్రగడ్డ ఆగుతుంది. ఈరోజు ఇంత మంచి కూర చేసి చూపిద్దాం అనుకున్నా. ఆ పిల్లకాయలు రమ్మన్నా, వాళ్ళు రాలా నిన్న ట్యాంకీ గడిగి. అది కొంచెం పాస్ ఏదో పైపులో దిగినట్టుంది. ఈరోజు కుళాయిలో నీళ్ళు రాలా. మళ్ళీ ఏరే మెకానిక్ని పిలిచి పైపులు కడిగాయినా అదంతా చూపిస్తే మళ్ళీ ఒక పాస్ తీసాడు. ఇప్పుడు డైరీ అన్ని కుళాయిలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నిన్న ఒక కుళాయిలో కూడా నీళ్ళు రాలా. మళ్ళీ ఇసుకు పడిపోయినా నిన్న మధ్యాహ్నం నుంచి ఈ 6 దాకా. పొద్దున అతను వచ్చి బాగా చేసేసరికి 12 అయింది. అతని ఇంటికి వెళ్ళేసరికి ఆ పైపులన్నీ క్లీన్ చేసి ఇచ్చి. అందుకని ఆలోచన చేసుకున్నా ఏం చేస్తామని. పిల్లకాయలు వచ్చుంటే చికెన్ అన్నా ఒక 1/2 కిలో తీసుకొచ్చే వాళ్ళకే ఏదన్నా ఫ్రై ఏదైనా చేసి పెడుతున్నాం. వాళ్ళు రాలా ఈరోజు. సరే వారం ఉందని రాలే పిల్లకాయలు. దూరం నుంచి రావాలి పని పిల్లకాయలు. అందుకని అట్లన్నీ నేనే తోమి ఆడ పెట్టేసాను. ఇప్పుడు క్లీన్గా తోముకొని పెట్టుకున్నా నీళ్ళు వచ్చాక. అందుకని చెప్పేసి ఈరోజు ఏం చేస్తానయ్యా అనుకున్న ఆలోచన చేశా. సరే పొట్లకాయలు ఉన్నాయి, సరే పొట్లకాయ చేసేస్తాములే, పెరుగు తిరగ వస్తాము అనేది. అందరూ ఛానల్ మార్చేస్తున్నావా అన్నారు. మారుస్తున్నాను. వచ్చిందమ్మా వాసంతి అని ఒకసారేనండి వచ్చిందమ్మా వాసంతి. రేపటి నుంచి పెట్టేస్తాం కన్ఫర్మ్. అందుకని చెప్పేసి వాటికి పెరుగు పులుసు తిరగ పోసేసి చూపిస్తాను. రేపటి నుంచి వచ్చిందమ్మా వాసంతి ప్రోగ్రాం. అందరూ చూసేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది ఇప్పుడు ఒకరో పసుపు కూడా వేయాలి దాంట్లో. ఒకరో ఇంగో కూడా వేసుకుంటారండి. మర్చిపోయారు. పెరుగు పులుసు వాయువా అని చెప్తుంటారు మా అమ్మమ్మలో, మా పేదమ్మలో, మా అమ్మ కోసిన మేకల్లాగా చెప్తుంటారు పెరుగు పులుసు వాయువా అని. అందుకని ఒకరు ఇంగో పొడి వేసుకోవచ్చు. అందుకని ఇదిగో ఇంగో పొడి అంటేనే మా ఆయన్ని కరస్తుంది. మా ఆయన పులుసు అన్నంలో సాంబార్లో అసలు ఇంకో పొడి వేసే పనే లేదు మా. అందుకని ఇంగో పొడి పెరుగులో వేసి చూపిస్తున్నా. ఇంగ వేసేసేసాను. ఒక చిటికెడు పసుపు పొడి వేస్తాను. పచ్చడికాయలు మర్చిపోయానండి. అది ఇంపార్టెంట్. అందుకని వేసేసాను. ఇప్పుడు పసుపు పొడి కూడా వేసేసాను. ఇది కొద్దిగానే వేసినాను. మళ్ళీ ఎక్కువ వేస్తే పసుపుగా తేలిపోద్దండి. అందుకని చెప్పేసి దీంట్లోనే ఒక 1/2 స్పూను ఉప్పు వేసాను. ఇదిగోండి ఇంతే. సూపర్ గుంట తిరగడ్లు వాడేసింది చూడండి. ఏం మాడిపోవాలి, ఎర్రగానే ఉన్నాయి. మళ్ళీ ఎర్రగా కాదు, ముక్కలు బాగా. ఎర్రగడ్డలు 80% వేగినాయి అనుకోండి, 100% వేగలేదు. ఇదిగోండి ఇలా పోసేసాను పెరుగు. ఒక్కరో వేసినందుకు రంగు చూడండి ఎలా వచ్చింది. అందుకని చెప్పేసి పెరుగే వేసుకోవాలి. మజ్జిగ పోస్తే ఇరిగిపోయినట్టు అయిపోద్దండి. అందుకని కాడికి పెరుగే వేసేసుకోవాలి. దాంట్లో నీళ్ళు పోయకూడదు. ఎందుకంటే పెరుగు పులుసు, పొట్లకాయ పెరుగు పులుసు అంటే పెరుగుగానే ఉండాలా. దాంట్లో ఉడకబెట్టిన దాంట్లో ఒక నీళ్ళు వచ్చినా కూడా పొయ్యబడలేదు. అది అంతే. ఇదిగో ఆపేస్తున్నాను పొయ్యి కూడా. మళ్ళీ అది ఇరిగిపోద్ది. పెరుగు ఇరగకూడదండి. పెరుగు ఇరిగితే తాగనోళ్ళు చాలామంది ఉండరు. అందుకని చెప్పేసి ఇదిగో పెరుగు ఇరగకుండా పొట్లకాయలో వేస్తున్నాను. బాగా ఉడికిని. ఎప్పుడైనా ఎవరైనా కానీ చేసుకోవాలనుకున్న కొద్దిగా కానీ మరి ఎంత కానీ గట్టి పెరిగేసుకొని నీళ్లు కలపకుండా ఇలా చేసుకుంటే పెరుగు పులుసుది. ఇప్పుడు ఇది పెరుగు పులుసు. దీంట్లో నీళ్లు పోసేస్తే ఏముంది, ఈ ముక్కల దెబ్బకి ఇరే అయిపోతుంది. ఉప్పు కావాలంటే చూసుకొని, సాలకపోతే తినేటప్పుడైనా ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు.
నాకేం బీపీ షుగర్లు లేవు కానీ నేను ఇంకా ఒక తక్కువే తింటా, ఏదైనా మంచిదే. చక్కెర కానీ ఉప్పు కానీ మనకు లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు తినేస్తే అట్ట, అందుకని సరిపోయింది, అన్నంలో కూడా సరిపోతుంది అది. ఇది పెరుగు పులుసు, పొట్లకాయ. ఇప్పుడు దాని మీద ఒక రవ్వ కొత్తిమీర వేసేసుకునేసాం. ఇది కూడా వేసేస్తాను, ఏమి కాదు అది చేసేసాను. ఇప్పుడు దీన్ని స్టీల్ గిన్నెలోకి ఎత్తి పెట్టుకోవచ్చు. తినేసే పని అయితే మొత్తం తినేసేయచ్చు. తినేవాళ్ళు ఉంటే మొత్తం సాయంత్రం దాకా రాత్రికి అంతా తినేయచ్చు. లేదనుకుంటే రాత్రికి మిగిలింది ఎత్తి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు తినచ్చు, అంతే. అందుకని పెరుగు పులుసు చేసేసాను. పెరుగు పులుసు ఓకే. అందుకని మా వెంకీ కోసం వండిన అన్నమే. వెంకీ అని మేము స్టోర్ బియ్యం తినమండం, స్టోర్ బియ్యం పెట్టాము. జీలకర్ర మసూర కట్టేయించుకుంటాం. 2 నెలలు రాని 3 నెలలు రాని జీలకర్ర మసూరాలే వండుతాము, ఆమెకి పెడతాము. మేము బిర్యానీ చేసుకోవాలన్నా జీలకర్ర మసూరాలే. బయట మా వెంకీ ఫ్రెండ్ ఒకటి ఉంది, లైలా అని, బ్లాక్ బ్యూటీ, ఈసారి చూపిస్తా టీవీలో. ఈవిడికి రోజు వండి పెడుతుంటాను. అది ఇది పొట్లకాయ పెరుగు పులుసు కాబట్టి కలర్ కూడా ఇలాగ ఉండాలండి. పసుపు పడిందని ఓవర్ వేసేసుకోకూడదండి. లైట్గా చూడండి అంత బాగుందో, గ్రీన్గా లైట్ గ్రీన్గా, పసుపుగా లైట్ పసుపుగా అలా ఉండాలి. ఇప్పుడు మేము సామాన్లు తింటాం. ఇదిగో వండేస్తున్నాం ఇవాళ. మా ఆయన పార్సల్ ఎత్తో పోవాలన్నాడు, అందుకని మరి ఎంత వండుండా ఇవాళ. అందుకని చెప్పేసి సామాన్లు దించి చూపిస్తే ఎట్టా, 100% అన్నం తినేవాళ్ళే ఉంటారు. సామాన్లు 10 మంది కూడా తినరండి, అందరికీ పడవు. 100 మందికి చెప్పాడు మా ఆయన సామాన్లు తినండి, తగ్గుతారు. ఎవరిదిల్లా సప్లై కూడా చేశారు. మాకు అందించి పెట్టుకుని ఎత్తుకోపోయి ఇంటికి 2 బ్యాగులు లెక్క సప్లై కూడా చేశాడు. ఎవరో తినలా, నాకు ఒక్కదానికి పడ్డాయి. మా ఆయనే తినడు, ఎవరో ఎందుకు, మా ఆయనకే బళ్ళ రన్నింగ్ ఉండాలా, నేను స్కూటర్ మీద తిరగతుంది, నాకు ఎక్కడ కుదురుతుందని మా ఆయనే మానేసాడు సామాన్లు తినడం. నాకు మడుగు పడ్డాయండి, అందుకే తగ్గిపోయినా తోడలేనాడుతుంది. లేకపోతే బాగుంది. నన్ను చూసి అందరూ తినాలని ట్రై చేస్తున్నారు కానీ ఎవరికి సహించలేదండి. ఇదండి పొట్లకాయ పెరుగు పులుసు మీకు చూపించడం కోసం అన్నం తింటున్నాను. అది కానీ సామలే నేను తినేది. పొద్దున్నే మజ్జిగేసుకొని కలుపుకొని తింటాను, పెరుగైనా వేసుకుంటాను. మధ్యాహ్నం కూరలు వేసుకొని తింటాను, రాత్రికి కూరలు వేసుకొని తింటాను. కూరలు చేయడం ఒళ్ళు బోరు అయితే మటుకు పెరుగు పాలు వేసుకొని సూపర్గా తినచ్చు. పెరుగు పులుసు నేను చేశాను కాబట్టి అందరూ అన్నంలోనే తిన్నారు కాబట్టి చూపిస్తున్నాను. సామలు అందరికి పడవు, తినరు. ఒక వారం తిన్నా కూడా అవతల అంటారు. పొట్లకాయ పెరుగు ఇంత బాగుంటుందని నాకు తెలియదు. నేను ఎప్పుడో ఒకసారి తిన్నాను కానీ ఇంత బాగా మా అమ్మమ్మ వాళ్ళు చేసినప్పుడు. తర్వాత నేను ఎప్పుడు చేయలేదు, మా ఆయన అడగడు, మా ఆయన పెట్టించుకోడు పొట్లకాయ అంటే. ఇవాళ నేను చేసి చూపించాలనుకుని తెచ్చారు. సూపర్ పర్ఫెక్ట్గా ఉంది. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంది. కారం ఎక్కువ వేసుకోబాకండి. 1 లీటర్ పెరుగుకి ఒక 3 పచ్చిమిరకాయలు వేసుకోండి. ఒక మిరపకాయ కోసేసినా చాలు, స్మెల్కే చాలా బాగుంది. ఉప్పు తగ్గినా, కూరలో కారం తగ్గినా, ఏ దగ్గర చిన్నప్పటి నుంచి తిన్నానండి. నేను చేసినా ఎవరు చేసినా సరే నాకు నచ్చింది, సూపర్గా ఉంది. నేను చేస్తాననే కాదు, మీరు కూడా ఇలా చేసుకోండి. నీళ్ళు మాత్రం కలపాకండి. పెరుగు తెల్లకూడదు, బాగా వేడితే సాఫ్ట్ అంత బాగా. అదే పర్ఫెక్ట్గా ఉంది. ఇంతంత జీలకర్ర ఇంతంత భయమాకండి, కొద్దిగా వేసుకోండి. శనగపప్పు కూడా ఇవ్వకండి. తినడం పట్టుకు ఆపాలనిపించలేదండి, చాలా బాగుంది. ఎంత బాగుందో
ఇలా మీరు చేసుకొని తినండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందుకని ఈ కూర మటుకు మీరు ఇట్లాగే పొట్లకాయ పెరుగు పులుసు చేసుకోండి. పక్కన ఏం కూరలు నంచుకొని కూడా పడలేదండి, అవి అదర్సు అంతే బాగుంటుంది అంతే.